హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్స్. గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు. సో దీంట్లో నువ్వులు కూడా వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇది వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసి నేను ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని కూడా వేయించుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని నేను దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అండ్ 2 నిమ్మకాయల అంత చింతపండు వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. సో ఇవన్నీ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో. సో ఇది పక్కకు పెట్టేసి ఇంకో బౌల్ పెట్టేసుకోవాలి. సో ఆ బౌల్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు, సాజీరా వేసుకోవాలి, లవంగాలు వేసుకొని దాన్ని బాగా వేగనివ్వాలి. ఈ సో వంకాయ కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. అండ్ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఐటమ్ అంతా పేస్ట్ చేసేసుకుంటాను. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ వంకాయలు కూడా బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. సో ఈ పేస్ట్ అంతా దీంట్లో యాడ్ చేసేసుకుంటాను. సో గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకో 5 to 10 మినిట్స్ బాగా పక్కనివ్వాలి. మనము దాంట్లో గరం మసాలాలు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి, మసాలా వాసన రాకుండా. సో గుత్తి వంకాయ రెడీ. థ్యాంక్ యూ.